హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇష్టంగా తినే మూంగ్ నమ్కిన్ని ఇప్పుడు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అచ్చం మనం బయట కొనే మూంగ్ ఎలా ఉంటుందో టేస్ట్తో సహా మనకి అలానే వస్తాయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పొట్లేని పెసరపప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఇందులో ఉన్న డస్ట్ అంతా పోయే వరకు 2-3 టైమ్స్ పాటు క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇలా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి. మీరు నానబెట్టుకునేటప్పుడు ఇందులో కలర్ కోసం కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి. ఒక గంట తర్వాత చూస్తే ఇవి కొద్దిగా సైజ్ పెరిగి ఉబ్బినట్లు అవుతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఈ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకోండి. డ్రైన్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచండి, ఇందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, ఇవి నానబెట్టుకొని ఎందుకు ఫ్రై చేసుకోవాలి, డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు కదా అని. ఇవి డైరెక్ట్గా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా రావండి, గట్టి పడిపోయి మాడిపోతాయి. ఇలా నానబెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. 5 నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ 10-15 నిమిషాల పాటు ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి పూర్తిగా డ్రై అయ్యే వరకు దగ్గరుండి కలతిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు ఈ పెసరపప్పు నానిన తర్వాత డైరెక్ట్గా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోకుండా ఒక టవల్ పైన కానీ లేదంటే ఒక క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చండి. అప్పుడు మీకు కొద్దిగా వేయించుకునే టైం తగ్గుతుంది. ఫస్ట్ 5 నిమిషాల వరకు ఇందులో ఉన్న తడి వల్ల ప్యాన్కి అతుక్కుంటూ ఉంటాయండి. 10 నిమిషాల తర్వాత ఇలా పొడి పొడిగా డ్రైగా అవుతాయి. ఇప్పుడు ఒకటి పట్టుకొని చెక్ చేసి చూడండి. ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇది ఈజీగా విరిగిందంటే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల వరకు 15 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత ఇవి పూర్తిగా డ్రై అయిపోయి కొద్దిగా గట్టిపడి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఇవి రెండు కలిసేటట్లుగా కలతిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మాడనివ్వకుండా కొంచెం లైట్ రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వీటిని వేయించుకోండి. ఇవి మాడకుండా దగ్గరుండి కలతిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇవి వేగాయో లేదో. ఇలా చూసుకోండి. ఇవి కొన్ని ట్రాన్స్పరెంట్గా అయి ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. అప్పుడు ఇంకొద్దిసేపు వేయించుకోండి, అన్నీ పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు. ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు గట్టిగా ఉండాలి, అప్పుడు ఇవి పూర్తిగా వేగిపోయినట్లు. ఇవన్నీ పూర్తిగా క్రిస్పీగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చితే ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ పూర్తిగా కలిసేటట్లుగా కలతిప్పుకుంటూ మిక్స్ చేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. ఇందులో మీకు ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్లు అనిపిస్తే ఇవి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. నేను చూపించిన ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.